పద్మమ్మ సింహాద్రి మాటల ద్వారా నిజం తెలుసుకొని ఆనంది ఆదిత్యను ఒకటి చేసి జీవన ఇందుమతికి ఊహించని షాక్ ఇచ్చిన అలేఖ్య. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఇక పద్మమ్మకైతే స్పృహ వచ్చింది అనడంతో ఆనంది ఆదిత్య ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఆవిడ పూర్తి స్థాయిలో కోమాలోకి వెళ్ళిపోయింది అనుకున్నాము, కానీ ఇదంతా ఒక మిరాకిల్లా జరిగింది. ఆవిడ కోమాలోంచి బయటికి వచ్చింది. ఏ క్షణమైనా మీతో మాట్లాడే అవకాశం ఉంది అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక పద్మమ్మ జీవన ఇద్దరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అప్పుడే ఇక సింహాద్రి అయితే వస్తాడు. ఏమైంది, నా పద్దాలకి ఏం జరిగింది అంటూ సింహాద్రి బాధపడుతూ ఉండగా అప్పుడే శ్రీను అయితే, మామ అత్తకి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మామ. సందకాడ చాలా ఖుషీగా మాట్లాడింది, నీతో ఏదో ముచ్చట చెప్పాలని కూడా చెప్పింది, కానీ ఇంతలోనే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు మామ. నన్ను క్షమించు. నువ్వు నాకు ఒక్కరోజు అత్త బాధ్యత అప్పగించి వెళ్ళావు. ఈ ఒక్కరోజు కూడా నేను చూసుకోలేకపోయాను. నన్ను క్షమించు మామ అంటూ శ్రీను అయితే చెప్తూ ఉండగా, అరే సీనిగే, నువ్వెందుకు క్షమాపణ చెప్పడం? తప్పంతా నాదే. పద్దాలు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా దానిని వదిలిపెట్టి వెళ్ళాను. దాన్ని వదిలిపెట్టి వెళ్ళినందుకే దానికి పరిస్థితి వచ్చింది. తప్పంతా నాదే. ముందు రోజు నాకేదో చెప్పాలని ఫోన్ కూడా చేసింది. సిగ్నల్స్ లేవని నేనే పట్టించుకోకుండా అదే నార్మల్గానే ఫోన్ చేసుంటుందిలే అనుకున్నాను. ఈ లోపల ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదురా అంటూ ఇక సింహాద్రి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా సింహాద్రిని చూసి ఓదారుస్తూ ఉంటారు. నాయనా, నువ్వు బాధపడకు, అమ్మకి ఏమీ కాలేదు. అమ్మ నార్మల్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో తను మాట్లాడగలుగుతుందని డాక్టర్ ఇప్పుడే చెప్పారు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే అమ్మ తట్టుకోలేదు నాయనా అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అవును మావయ్య గారు, మీరు ఇలా ఏడుస్తూ ఉంటే అత్తయ్య గారు చూస్తే తట్టుకోలేరు. మీరు ఇలా ఏడవకండి అంటూ చెప్తూ ఉంటాడు ఆదిత్య. అల్లుడు గారు, మీరు బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు ఇలా తోడుగా ఉండి ఓదారుస్తారని అస్సలు అనుకోలేదు. నా బిడ్డే ఒంటరిగా హాస్పిటల్ దగ్గర ఏడుస్తూ ఉంటుందని నేను ఎంతగానో కంగారు పడ్డాను. కానీ వచ్చిన తర్వాత మీరు మా అమ్మాయికి అంత ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటే అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది అంటూ సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే మామయ్య గారు, మీరు ముందు అలా కూర్చోండి అంటూ ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా సింహాద్రిని అయితే పక్కన కూర్చోబెడతారు. నాయనా, నీకు తాగడానికి ఏదైనా తీసుకువస్తాను అంటూ ఇక ఆనంది అనంగానే, లేదు బిడ్డ, నా పద్దాలు ఆ పరిస్థితిలో ఉంటే నేను ఎలా తాగగలను? నాకేది కూడా సహించడం లేదు. నా పద్దాలు నాతో మాట్లాడితే తప్ప నేను ఏది కూడా ముట్టుకోలేను అంటూ ఇక సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక పద్మమ్మకి స్పృహ అయితే వస్తుంది. అప్పుడే డాక్టర్ అయితే ఇక పద్మమ్మకి స్పృహ వచ్చిందని బయటకు వచ్చి అయితే చెప్పడంతో అప్పటికి సింహాద్రి అయితే, నేను లోపలికి వెళ్ళి నా భార్యని చూసొస్తాను అంటూ ఇక సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సింహాద్రి లోపలికి వెళ్ళంగానే పద్మమ్మ అయితే సింహాద్రిని చూసి, వచ్చావయ్యా, నీతో ఈ ముచ్చట చెప్పకముందే చచ్చిపోతాను అనుకున్నాను. ఇప్పుడు భయం లేదు. నీతో చెప్పిన తర్వాతే ఇక నేను ఏమైపోయినా నాకు ఇబ్బంది లేదు అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సింహాద్రి అయితే, పద్దాలు ఇంకొకసారి ఆ మాట అంటే నీకు మర్యాదగా ఉండదు. ఆ చెంప ఈ చెంప వాచిపోతుంది అంటూ సింహాద్రి అయితే అంటూ ఉంటాడు. అది కాదయ్యా, మన బిడ్డ ముచ్చట చెప్పడానికి నేను నీకు ఫోన్ చేశాను. ఈ ముచ్చట ఎవరి దగ్గర బయటపడకుండా ఉండాలని నన్ను ఆ ఇందమ్మ చంపేయాలని చూసింది.
నాకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ ఇందమ్మే అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి సింహాద్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఆ ఇందమ్మ నిన్ను చంపాలనుకోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉండంగా, అవునయ్యా, మన బిడ్డ ఎవరో కాదయ్యా, మన బిడ్డ లాయర్ అమ్మ సూర్యబాబుల కన్న కూతురు. తన తల్లికి ప్రాణగండం ఉందని ఎవరో స్వామి చెప్పాడంట. అందుకని చిన్న వయసులోనే తన స్థానాన్ని ఆ జీవనికి ఇచ్చి ఆ జీవన ఇంటి వారసురాల్లా మన బిడ్డే పరిచయం చేసిందంట. నిజానికి అసలైన జీవన, అసలైన ఇంటి వారసురాలు మన బిడ్డ. ఈ విషయం నాకు తెలిసిందని ఆ ఇందమ్మకి జీవనికి తెలిసింది కాబట్టి ఈ నిజం నేను ఎక్కడ బయట పెట్టేస్తాను అని నన్ను చంపాలని చూసింది అంటూ ఇక పద్మమ్మ అయితే సింహాద్రితో చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక లోపలికి మెడిసిన్ ఇవ్వడానికి వచ్చిన అలేఖ్య అయితే ఈ మాటలన్నీ వినేస్తుంది. ఏంటి, ఆనంది ఆ ఇంటి అసలైన వారసురాలా? జీవనికి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదా? కానీ జీవన మాత్రం ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. జీవన చాలా నాటకాలు ఆడుతుంది. జీవన చేసిన తప్పులని ఎలాగైనా బయట పెట్టాలి. ఆనంది లాంటి మంచి అమ్మాయిని బాధ పెట్టకూడదు. ఇప్పటి వరకు ఆనంది విషయంలో నేను కూడా చాలా తప్పులు చేశాను. ఇక మీదట ఆనంది విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదని అనుకుంటున్నాను. ఇప్పుడే ఆదిత్య దగ్గర నిజాన్ని బయట పెడతాను అంటూ ఇక అలేఖ్య అయితే బయటికి వస్తుంది. ఇంతలో ఇక ఆదిత్య అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు, సరే మీ నాయన వచ్చారు కాబట్టి నేను వెళ్తున్నాను ఆనంది అంటూ చెప్పంగానే అప్పుడు ఇక అలేఖ్య అయితే, ఆగు ఆదిత్య, ఎక్కడికి నువ్వు వెళ్ళేది? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వంటూ వెళ్తే ఆనందిని నీతో పాటు తీసుకుని వెళ్ళాలి అంటూ అలేఖ్య అంటూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావు అలేఖ్య అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. అవును ఆది, ఈ సమయంలో నీ భార్య ఇంత బాధలో ఉంటే నువ్వు వెళ్తున్నాను అని చెప్తున్నావే, అది నీ మనస్ఫూర్తిగా చెప్తున్నావా? ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నీ మనస్ఫూర్తిగానే నీ భార్యని వదులుకోవాలి అనుకుంటున్నావా అంటూ అడుగుతూ ఉండగా ఆదిత్య అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతాడు. నేను చెప్పేది ఒక్కసారి విను. ఆనంది ఏ తప్పు చేయలేదో. తప్పు చేసిందంతా జీవన, ఆ ఇందుమతి గారి. శ్రీ తన పెళ్లి జరిగేలా చేసింది. మీడియా వాళ్ళకి ఫోన్ కాల్ చేసింది. ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ తోడు దొంగల్లా కలిసే చేశారు. ఆనందికి ఈ పెళ్లి విషయంలో ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం నాకు తెలిసి కూడా ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నాను, ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు అని అనుమానం కూడా నీకు రావచ్చు. ఇప్పటి వరకు ఆనంది మంచితనం తెలుసుకోలేక గుడ్డిదాల్లా ప్రవర్తించాను. ఆనంది అసలైన జీవన, అసలైన జ్యోతి సూర్యుల కన్న కూతురు అని నిజం తెలిసిన తర్వాత, ఆనంది ఎంత గొప్పదో అర్థమైన తర్వాత, ఇలాంటి దేవత లాంటి అమ్మాయిని బాధ పెడితే నేను ఎప్పటికీ కూడా నా పాపాన్ని సరి చేసుకోలేను అన్న భయంతో నీ దగ్గర నిజాన్ని బయట పెడుతున్నాను. ఆనంది ఏ తప్పు చెయ్యలేదు అంటూ ఇక నిజాన్ని బయట పెట్టి ఆనంది ఆదిత్య ఇద్దరినీ కూడా ఒకటి చేస్తుంది అలేఖ్య. అప్పుడే నిజం తెలుసుకున్న ఆదిత్య అయితే ఆనందికి క్షమాపణ చెప్తాడు. ఇన్ని రోజులు నిజ నిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద పొరపాటు చేశాను. నువ్వు ఆ ఇంటి వారసురాలివి అన్న ఒకే ఒక్క కారణంతో గుడ్డిగా నమ్మేశాను. నన్ను క్షమించు ఆనంది అంటూ ఆదిత్య అయితే ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు. ఇంతలో అప్పుడే ఇందుమతి జీవన అయితే వస్తారు. అదిగో మీ ఇద్దరు విడిపోవడానికి కారణమైన వాళ్ళు అంటూ అలేఖ్య చెప్తూ ఉండగా అప్పుడే ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా ఇందుమతి జీవన దగ్గరికి కోపంగా అయితే వస్తారు. ఇక ఆనంది ఇద్దరు చెంప అయితే పగలగొడుతుంది. మీలాంటి వాళ్ళని క్షమించడానికే వీల్లేదు అంటూ ఆనంది అంటూ ఉండగా అప్పుడే సింహాద్రి అయితే బయటికి వస్తాడు. అవును బిడ్డ, ఇలాంటి వాళ్ళని క్షమించడానికి వీల్లేదు. మీ అమ్మని ఈ నిజం బయటపడకుండానే చంపాలని చూశారు.
నువ్వు ఆ ఇంటి వారసురాలు అన్న విషయాన్ని బయటపడితే ఎక్కడ ఈ జీవితం నాశనం అయిపోతుందని ఇలా ప్లాన్ చేశారు అంటూ సింహాద్రి కూడా చెప్పంగానే అప్పుడే ఆనంది అయితే ఇక వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేయించాలని నిర్ణయించుకుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.